ఎస్, మరి ఈ వినేష్ ఫోగట్ విషయంపై అటు ప్రభుత్వం కానీ ఇటు ఒలింపిక్ అసోసియేషన్ కానీ అపీల్ చేసే ఛాన్సెస్ లేవంటారండి? దిస్ నో వే. మీరు ఏమని అపీల్ చేస్తారు? ఇప్పుడు మీరు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు రెఫరీ మీకు అగెయిన్స్ట్గా బిహేవ్ చేస్తూ, మీకు అగెయిన్స్ట్గా నిర్ణయాలు తీసుకున్నప్పుడు, మీకు వచ్చిన పాయింట్స్ని మీకు ఇవ్వకుండా అపోజిషన్కి ఇస్తే, లేకుంటే మీకు రావాల్సిన పాయింట్స్ని రాకుండా చూస్తున్నాడు అని అంటే దెన్ యూ కెన్ ఆబ్వియస్లీ అపీల్ చేయడానికి ఉంటుంది. ద రూల్ సేస్ మీరు 50 కిలోగ్రామ్స్ 50 kgs దాంట్లోనే పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఆ 50 kgs దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మీరు ఎక్కువ వెయిట్ ఉన్నారు. అండ్ దిస్ ఈజ్ ఎ ప్రాపర్ కాంపిటీషన్ వేర్ యువర్ వెయిట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ మేజర్ క్రైటీరియా. సో ఆ మేజర్ క్రైటీరియాకే మీరు డిస్క్వాలిఫై అయ్యారు. చాలామందికి ఇక్కడ డౌట్ వచ్చింది ఏంటంటే, మీరు ఇందాక అడిగినట్టు తను ఫస్ట్ 3 రౌండ్స్లో గెలిచింది, ఫస్ట్ 3 దాంట్లో. అండ్ దాంట్లో షీ హెజ్ బీట్ జపాన్స్ యువి సుకాసి. తను ఇప్పటివరకు 82-0, ఇప్పటివరకు తనని ఎవరు ఓడించలేదు. అలాంటి ప్లేయర్ని కూడా తను ఓడించింది. యా, సో ఆ 3 times ఓడించినప్పుడు తన వెయిట్ని చెక్ చేశారు కదా. వెయిట్ని చెక్ చేసినప్పుడు 50 kgs ఉంది కదా, మరి ఇక్కడ ఎందుకు 50 kgs దాటింది అనేది అందరికీ ఉన్న క్వశ్చన్. వితిన్ 1 day ఆఫ్ స్పాన్లో 2 kgs తను గెయిన్ అవ్వగలదా అంటే ఐ వుడ్ డెఫినెట్లీ సే ఎస్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మనం ఇంకోటి కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అబ్బాయిలకి అమ్మాయిలకి వెయిట్ లాస్లో కంపేర్ చేస్తే అబ్బాయిల వెయిట్ లాస్ తొందరగా అవుతుంది, అమ్మాయిల వెయిట్ లాస్ తొందరగా అవ్వదు. బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్, బయాలజికల్ ఇష్యూస్ వాట్ ఉమెన్ అండర్గోస్. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ డెఫినెట్గా దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ షీ హెస్ గెయిన్ వెయిట్. కాంపిటీషన్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్గా ఫుడ్ తీసుకుంటుంది. తను ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ ఇంటేక్లో తన న్యూట్రిషనిస్ట్, తన డైటీషియన్ అక్కడ కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉండే, మేబీ అక్కడ కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది. యా, సో దీనికి కారకులు ఎవరు అనే దానికి ఇటు తనపై తనేసుకోలేని టీం వాళ్ళు కూడా చాలా మంది తను ప్రత్యేకంగా కూడా నిర్దేశించుకున్న టీం కూడా ఉన్నారని చెప్తున్నారు. ఇట్ మే బి వెరీ హార్ష్. తనని నిందించలేము అని మనం తన మీద సానుభూతి ఎస్ డెఫినెట్గా చూపించాలి. తను చాలా బాగా ఆడింది, ఫైనల్కి వచ్చింది, ఒక మెడల్ని కన్ఫర్మ్ చేసింది. బట్ మనం ఎవ్వరం కూడా ఒక స్టెప్ అహెడ్ వెళ్ళి తనని నిందించలేకపోతున్నాం. బట్ యూ బీయింగ్ అన్ అథ్లెట్ ఎవరు కూడా కావాలని బట్ అక్కడే మనం బోల్డ్గా, చాలా బోల్డ్ డెసిషన్గా మాట్లాడాలంటే డెఫినెట్గా ఐ వుడ్ సే తను కూడా తన స్వయం కృపాధారం అంటారు కదా, తన తప్పిదం ఒకటి. అండ్ మోర్ దెన్ హర్ ఐ వుడ్ సే వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్గా బిహేవ్ చేయాల్సిన టైంలో చాలా స్ట్రిక్ట్గా బిహేవ్ చేయలేదు. బికాస్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 gram. 1 gram ఎక్కువ ఉన్నా కూడా మీరు ఇనెలిజిబుల్ అవుతున్నారు. అలాంటి తెలిసి కూడా ఇలా జరిగిందంటే ఐ వుడ్ బ్లేమ్ 95% సపోర్ట్ స్టాఫ్ అండ్ 5% అథ్లీట్ని బ్లేమ్ చేయలేకపోతున్నాం. బికాస్ తను చూపించిన పోరాట ప్రతిభ కావచ్చు, తను వచ్చిన విధానం కావచ్చు, లేదంటే ఆఫ్ ద ఫీల్డ్ తను చేసిన ఆ ఉద్యమం కావచ్చు, మనం ఎవ్వరం కూడా తనని నిందించలేకపోతున్నాం. బట్ ఎంత చేసినా కూడా దేర్ ఇస్ 5% మిస్టేక్ ఫ్రమ్ హర్ సైడ్, 95% మిస్టేక్ ఫ్రమ్ ద సపోర్ట్ స్టాఫ్.